ఉత్తరాఖండ్ని దేవ్ భూమి అంటారు, తెలుసు కదా. అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, అమిత్ కుమార్ అని, చాలా ఫేమస్ డాక్టర్. ఆయన 8 సంవత్సరాల నుంచి బిభత్సమైన సర్వీస్ చేస్తున్నాడు. కానీ ఆయన అమిత్ కుమార్ కాదు. ఆయన అసలు పేరు ఏంటిది తెలుసా? సలాకి. ఆయన బంగ్లాదేశీ. సో ఆయన ఐడెంటిటీని, ఆయన మతాన్ని దాచిపెట్టుకొని బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఈడ సెట్ అయ్యి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఒక బెంగాలీ డాక్టర్ని అని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయననేమో నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని అని చెప్పుకొని మొత్తం ఆడోళ్ళతోని మంచిగా పరిచయాలు పెంచుకొని వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తుంటాడు. ఆయన పేరు రాజ్ అహుజా. నాది కశ్మీర్, నేను కశ్మీర్ నుంచి వచ్చిన అని చెప్పుకుంటా ఉంటాడు. కానీ ఆయన కశ్మీర్ అయినా కాదు, ఆయన రాజ్ అహుజా కాదు, ఆయన బిజినెస్ మ్యాను కాదు. ఆయన ఒక బంగ్లాదేశీ. ఆయన పేరు ఇఫ్రాజ్ అహ్మద్. ఇట్లా దేవ్ భూమి ఉత్తరాఖండ్ని టార్గెటెడ్గా పెట్టుకొని చాలామంది నకిలీ జనాలు జమ అయ్యిండ్రు. అందులో ఫేక్ డాక్టర్లు ఉన్నారు, ఫేక్ బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఫేక్ స్వామీజీలు ఉన్నారు, ఫేక్ బాబాలు ఉన్నారు, ఫేక్ పంతులు ఉన్నారు. అంటే మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళు కాదన్నట్టు. గత 2 నెలలుగా ఉత్తరాఖండ్ పోలీసులు ఆపరేషన్ కాలానేమి అనే పేరుతోని ఒక స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టారు. దాంట్లో ఎంత మంది దొరికినారంటే వాళ్ళు నిజంగా పేర్లు అవి కాదు, వాళ్ళ ఐడెంటిటీ అవి కాదు. అట్లా దొరికిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ సెట్ అయిన వాళ్ళే. దాదాపుగా 4000 మందిని ఎంక్వైరీ చేస్తే అందులో 40 మంది దొంగ ఐడెంటిటీలతో దొరికిండ్రు. కాలానేమి అంటే ఏంటిది తెలుసా? మారీచుడు తెలుసు కదా, వాళ్ళ కొడుకు పేరు. మారీచుడు అంటే మనకి రామాయణంలో మీరు వినే ఉంటారు, బంగారు లేడీ లెక్క మారి వచ్చి సీతమ్మని రామయ్యని ఇద్దరిని కూడా మోసం చేస్తాడు. ఆ మారీచుడి కొడుకే ఈ కాలానేమి. ఈ కాలానేమి ఏం చేసిండు అంటే, ఆంజనేయ స్వామి లక్ష్మణుడిని కాపాడేటందుకు సంజీవని తీసుకురానికి పోతాడు కదా, అప్పుడు తీసుకొని పోతుంటే దారిలో ఒక మునిలాగా మారువేషం వేసుకొని అడ్డుపడ్డాడు అనమాట. కానీ ఆంజనేయ స్వామి గమనించి ఆయనని చంపి అడ్డు తొలగించుకొని పోయిండు. ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతమంది కాలానేమిలు ఉన్నారో మనకు తెలియదు. బెంగాల్ నుంచి కొంతమంది లేబర్స్ వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. అందులో ఎంతమంది బెంగాలీలు ఉన్నారో, ఎంతమంది బంగ్లాదేశీలు ఉన్నారో, మన పక్కన ఎవరైనా కరెక్ట్గా బెంగాలీ తెలిసిన వాళ్ళు కానీ మాట్లాడేటోళ్ళు కానీ ఉంటేనే మనకు తెలుస్తుంది వాళ్ళు మాట్లాడేది ఇటు సైడ్ బెంగాలియా అటు సైడ్ బెంగాలియా అనేది. మన వైస్ టీవీకి కూడా చాలా మంది మెసేజ్లు పెట్టినరు, ఇట్లా ఈ పలానా దగ్గర ఇట్లా వీళ్ళు పని చేస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎట్లా వచ్చినాయో కొలువులు అని చెప్పేసి ఎంతో మంది ఫోన్లు చేసారు.